that money cannot buy happiness? Habibi, come to Dubai. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయంట. సో ఆల్రెడీ ఒకవేళ దుబాయ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంటుంది. ఇక అసలు విషయానికి వచ్చారంటే సాధారణంగా మనం ఫొటోస్ మొబైల్ ఫోన్స్లో ఇవాళ రేపు మెజారిటీగా మనం దిగడం అయితే జరుగుతుంది. లేదా ఇంకొంచెం బెటర్మెంట్ కోసం డిఎస్ఎల్ఆర్తో ఫొటోస్ తీసుకున్నాం. అంతా కూడా డిజిటలే, ఎక్కడ మనకి ఫిజికల్ అనేది లేదు. ప్రీవియస్ జనరేషన్లో మీరు చూసారన్నట్లయితే మనకు ఒక ఫిజికల్ రీల్ వచ్చేది. ఆ రీల్ ద్వారా అంటే మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకొని ఫోటో పేపర్ ద్వారా కాపీ తీసుకొని మనం ఆల్బమ్స్లో అయితే సేవ్ చేసుకునేవాళ్ళం. ఇవాళ రేపు డిజిటల్ ఆల్బమ్స్ లైక్ గూగుల్ ఫొటోస్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తున్నాం. మామూలు మెమరీ కార్డ్ అయితే కంప్యూటర్లో కాపీ చేసుకొని లేదా ఫోన్లో కాపీ చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. లేదా రీల్ అనుకోండి, మళ్ళీ మనం దాన్ని డెవలప్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ట్రెండ్కి కొంచెం విభిన్నంగా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇన్స్టాక్స్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ట్రెండ్ అవుతున్నాయి. సో దానిలో భాగంగా ఫ్యూజీ ఫిలింకి సంబంధించినటువంటి ఇన్స్టాక్స్ కెమెరాని, ఇన్స్టాక్స్ కార్డ్స్, ఇది మినీ 10 కార్డ్స్ ఉంటాయి. సో దీనిలో మనం ఇన్సెట్ చేసి ఆ ఫోటో క్లిక్ చేయగానే ఇన్స్టెంట్గా మనకి ప్రింట్ రావడం జరుగుతుంది. జస్ట్ దాన్ని ఓపెన్ చేసి డ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కొంచెం ట్రెండ్. ఇది యాక్చువల్గా మహా కోసం అయితే పర్చేజ్ చేశాను. అండ్ బై ద వే మహా అయితే రాలేదు. సో ఎనీవే స్టే ట్యూన్, మీకు దీని అన్బాక్సింగ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ రివ్యూని కూడా ఇదే వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇంతకీ వీడియోని లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, నేనుంది దుబాయ్ సూక్లో. సో ఇప్పుడు ప్రస్తుతం మనం షిప్లో ఇక్కడి నుంచి అటు సైడ్ అయితే ట్రావెల్ చేయాలి. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా గోల్డ్ డ్రెస్సులు, గోల్డ్ షర్ట్లు ఇవన్నీ కూడా దొరుకుతుంటాయంట. సో లెట్ us హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్టింగ్ టెక్ కంటెంట్, మచ్ మోర్ టు గో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఇక్కడ మనకి గోల్డ్ సూక్ వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి. సో ఈ విధంగా మనకి షిప్స్ని అయితే ఇచ్చారు. అంటే 1 దిరం పే చేస్తే సరిపోతుంది. వీళ్ళే మనకి అటు సైడ్కి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ మెట్రో కూడా ఉంటుంది, బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దామని దీన్ని అయితే ఎక్కబోతున్నాను. వామ్మో, ఈ గోల్డ్ సూక్లోకి వెళ్ళడానికి దిస్ ఇస్ ద లైన్. సరే, నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. ఇక్కడికైతే వెళ్తున్నాను. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బోట్. దిస్ ఈస్ ద గోల్డ్ సూక్. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే బోట్ అయితే ఇది. గోల్డ్ సూక్ అయితే వెళ్తున్నాను. కళ్ళజోడు పెట్టుకొని ఓవర్ బిల్డప్ ఇస్తున్నాను అనుకోకండి. లైటింగ్, ఎండ మాత్రం మామూలుగా లేదు. ఫ్రంట్ సైడ్ వావ్. And most important, I feel we are supporting the locals. Yeah. సో మనం వచ్చిన షిప్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని ఆబ్రా అంటారంట. అంటే ట్యాక్సీ, లోకల్ ట్యాక్సీ అంటే లోకల్ వర్డ్, అరబిక్ వర్డ్ ఆబ్రా. ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డ్ సూక్ దియారా. రోడ్లలో రోల్స్ రాయిస్. ఇది గోల్డ్ సూక్. ఇక్కడ మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉన్నాయి. ఇంకా లోపల ఎట్లుంటాయో ఏమో. ఇక్కడ ఎంట్రన్స్లోనే మీరు చూడొచ్చు గోల్డ్ డ్రెస్సు, అలాగే ఇదిగో హైయెస్ట్ గోల్డ్ రింగ్, వరల్డ్లోనే ఇది హైయెస్ట్ అంట, విత్ డైమండ్తో సహా. సో ఫ్రెండ్స్, దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది బ్లష్ పింక్ అని అంట. దీంతోపాటు ప్యారలల్గా మనకి బ్లూ కలర్, గ్రే కలర్, అలాగే ఎల్లో కలర్ కూడా ఉంటుంది. మహా కదా, సో జనరల్గా పింక్ ఇష్టం. సో దానికోసం పింక్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసి బాక్స్ కంటెంట్స్ అయితే ఏమేమి ఉన్నాయి ఏంటనే చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా కెమెరానే ఇచ్చారు, అలాగే కొంత పేపర్ వర్క్, అండ్ దీంతో పాటు ఎడిషనల్గా ఒక 2 AAA ఒక ట్యాగ్ని కూడా ప్రొవైడ్ చేయడంతో పాటు రబ్బర్ కుషన్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకవేళ సెల్ఫీ తీసుకుంటే కనుక చిన్న మిర్రర్ లాగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కెమెరా షట్టర్, అలాగే ఫ్లాష్, ఇది వ్యూ ఫైండర్ లాగా, అలాగే ఇది షట్టర్ బటన్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టా మినీ మిక్స్ 11 అని చెప్పి. ఫోకస్ రేంజ్ వచ్చేటప్పటికి 0.3 మీటర్స్, అలాగే ఇన్స్టా లెన్స్ వచ్చేటప్పటికి 60mm లెన్స్ని మనకి ఇందులో వాడటం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఏం లేదు, రైట్ సైడ్ మీకు ఇందులో ఇంచే ప్రింట్ బయటకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక దీన్ని ఓపెన్ చేశారన్నట్టయితే ఇక్కడ మీరు దీని కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్లేస్
ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం బ్యాటరీస్ని అయితే ప్లేస్ చేయాలి. సో వీళ్ళు ఇచ్చిన బ్యాటరీస్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. మొత్తం దీనిలో ప్యాక్ చేసేసాను. ఇక ఇన్స్టా మిక్స్ ఏదైతే ఉందో ఇది నేను 10 ప్యాక్ అంటే 10 ఫొటోస్ ఉన్న ప్యాక్ తీసుకున్నాను. నాకు 10 dirhams పడ్డది. అంటే ఈచ్ వన్ వచ్చేటప్పటికి అరౌండ్ 23 రూపీస్ దాకా మీకు పడే అవకాశం ఉంది. దీనిలో 40 ప్యాక్ కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అయితే పర్చేజ్ చేయొచ్చు. బట్ ఇందులో ఒక్కసారి కేవలం మీరు 10 మాత్రమే ఇన్సెట్ చేయగలరు. సో దీని ఓపెనింగ్ కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఓపెన్ అని చూసారా? సో దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. దీని లోపల మనకు ఒక ప్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్స్టామిక్స్ మినీ అని చెప్పి, అండ్ దీని వర్కింగ్ టెంపరేచర్ వచ్చేటప్పటికే 5 డిగ్రీ సెల్సియస్ దాకా, అలాగే మాక్సిమం 40 డిగ్రీ సెల్సియస్లో కూడా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేటప్పటికి సుమారుగా 30 డిగ్రీస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడ టేర్ ఆఫ్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ డస్ట్ పడేయద్దు. సో డస్ట్ అక్కడ పడేసి వస్తా. సో దీన్ని ఇన్సెట్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఇక్కడ మీకు ఒక ఎల్లో మార్క్ కనిపిస్తుంది కదా, సో ఈ ఎల్లో మార్క్ ఏదైతే ఉందో ఈ ఎల్లో మార్క్కి మ్యాచ్ అవ్వాలి, అంతే. ఇక ఇది రెడీ. You say that money cannot buy happiness? Habibi, come to Dubai. సో ఫస్ట్ ఈ కెమెరా మీకు యాక్టివేట్ అవ్వాలంటే ఇక్కడ లెన్స్ కింద ఒక చిన్న బటన్ ఉంటుంది బయటకు వచ్చి. సో దీన్ని నొక్కారు అన్నట్లయితే మనకి లెన్స్ బయటికి రావడంతో పాటు ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ లైట్ వెలుగుతుంది కదా, సో అంటే ఇది రెడీ అని అర్థం. సో జస్ట్ మనకి ఇక్కడ వ్యూ ఫైండర్ ద్వారా చూసి ఇక్కడ ఉండేటువంటి కెమెరా షట్టర్ బటన్ని క్లిక్ చేసామంటే చాలు, ఆటోమేటిక్గా మనకు ఫోటో రావడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. పామ్ జుబేరా ఇక్కడ మీరు సౌండ్ వింటున్నారు కదా, ఇదిగోండి మనకి ఫోటో ప్రింట్ కూడా బయటకు వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసి జస్ట్ ఒక 2 minutes మీరు డ్రై చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఫోటో దీని మీద కనపడటం అయితే జరుగుతుంది. నైట్ టైం కదా, ఇక్కడ చూస్తున్నారా మీకు కొంచెం కనిపిస్తుంది. సో ఇది చిన్నగా మనకి ఒక పిక్చర్ లాగా రావటం జరుగుతుంది అనమాట. ఒకప్పుడు ఓల్డ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనం గుర్తు తెచ్చుకోవటం. ఇన్స్టెంట్గా మనం ఫోటో తీసుకునే దగ్గర ఇంత హోంవర్క్ చేయాలనంటే తప్పదు మరి, కానీ ఇలాంటి వాటిలో కొన్ని ఆనందాలు అయితే భలే ఉంటాయి. సో ఫ్రెండ్స్, లో లైటింగ్లో పెర్ఫార్మెన్స్ బాగాలేదు. ఒక రీల్ అయితే వేస్ట్ అయింది, అంటే ఒక ఇదైతే ఫోటో ప్రింట్ అయితే వేస్ట్ అయిపోయింది. లో లైట్లో అసలు ఫోటోగ్రఫీ బాగాలేదు. వీలైతే రేపు పొద్దున ఒక ఫోటో అయితే తెస్తా, లేదంటే ఏదైనా ఫొటోస్ ఉంటే నేనైతే అటాచ్ చేస్తాను. బట్ ఇన్స్టెంట్ ఫన్ కోసం, పిల్లలు ఇంట్లో వాళ్ళందరి కోసం అయితే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ అయితే రియల్లీ అమేజింగ్. అండ్ బై ద బై నేను ఇక్కడ ఉంది పామ్ అట్లాంటిస్లో. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక రోజుకి వచ్చేటప్పటికి రూమ్ 1,25,000 రూపాయలు. అసలు అంతగానో ఏముంటుంది అని చెప్పి నేను వచ్చి చూద్దామని చెప్పి అయితే చూస్తున్నాను. ఇదంతా కూడా మ్యాన్ మేడ్ ఐలాండ్, అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే దుబాయ్లో ఉన్నటువంటి ధనవంతులంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి రావాలి అన్నట్లయితే సపరేట్గా మనకి మోనో రైల్ కావాల్సి వస్తుంది. ఎనివే కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే చెప్పాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇంకా చాలా అమేజింగ్ కంటెంట్ అయితే రాబోతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.